హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు మార్క్ శంకర్ని పరామర్శించడానికి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఉదయం నుంచి అనేక మాధ్యమాల్లో వస్తూ ఉన్నాయి. కానీ ఒక్క ఫోటో కానీ విజువల్ కానీ దొరకలేదు. నేను కూడా చాలా ప్రయత్నం చేశాను, ఫోటో సహితంగా వార్తను ధృవీకరించుకుందామనే ప్రయత్నం చేశాను. కానీ దీనికి సంబంధించిన ధృవీకరణ కూడా దొరకలేదు. పవన్ కళ్యాణ్ గారి పిఆర్ఓ టీంకి కూడా కాల్ చేశాను, వాళ్ళ నుంచి కూడా దీనికి సంబంధించిన ధృవీకరణ మనకు లభించలేదు. అయితే ఇది అటు అల్లు అర్జున్ టీం కూడా దీనికి సంబంధించి ఎప్పుడు పిఆర్ టీం చాలా యాక్టివ్గా ఉంటుంది. అల్లు అర్జున్ గారి పిఆర్ టీం ఎప్పుడు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అలాంటిది పిఆర్ టీం, అల్లు అర్జున్ గారి పిఆర్ టీం నుంచి కూడా ఎలాంటి సందేశాలు కానీ, ఎలాంటి మెసేజ్లు కానీ, ఎలాంటి ఫోటోలు కానీ రిలీజ్ కాలేదు. మరి నిజంగా కలిశారా లేదా అనేది అయితే చర్చనీయాంశం. సో వాళ్ళిద్దరి నుంచి ఎవరో ఒకళ్ళు ఫోటో రిలీజ్ చేసేదాకా, లేకపోతే ఒక ప్రకటన రిలీజ్ చేసేదాకా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు వెళ్ళి ఉంటే అది శుభ పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి పుట్టినరోజు నాడే ఈ ప్రమాదం సంభవించింది. అల్లు అర్జున్ గారి పుట్టినరోజు, నాగార్జున తనయుడు అఖిల్ పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ గారి పెద్ద కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజు. ఈ ముగ్గురు పుట్టినరోజు ఒకే రోజు. ఆ రోజే ఈ ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు తన పర్యటనను ముగించుకోవటానికి ఒకరోజు ఆలస్యంగానే బయలుదేరాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా దాని తీవ్రత తెలియలేదు. ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, చాలా పెద్ద ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తన బాబు పక్కనున్న ఒక పాప చనిపోయింది. సో అంత విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకున్నాడు అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే అదెంత ఆపత్కాలమో. తన తల్లి అంటే మార్క్ శంకర్ తల్లి పవన్ కళ్యాణ్ గారి సతీమణి నిన్న తలనీలాలు ఇచ్చినప్పుడే మనకు అర్థమై ఉంటుంది. అంత ఈజీగా ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వరు. అలాంటిది ఇచ్చారంటే దాని వెనక ఎంత విపత్కర పరిస్థితి నుంచి బాబు బయటపడ్డాడనేది మనం అర్థం చేసుకోగలం. అలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం అల్లు అర్జున్ గారు ఒక్క ట్వీట్ అయినా చేయలేదే, ఒక్క విష్ అయినా చేయలేదే అని చాలామంది అనుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చేశారు, అనేక మంది చేశారు, ట్వీట్లు చేశారు, గెట్ వెల్ సూన్ అని మెసేజ్లు పెట్టారు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు, పూజలు చేశారు, పునస్కారాలు చేశారు. రాష్ట్రమంతటా కింది స్థాయి నుంచి నరేంద్ర మోదీ వరకు పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు. అలాంటిది మనోడే అయినా అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు అనే ఒక బాధ మెగా అభిమానుల్లో ఉండిపోయింది. దాని మీద రకరకాల చర్చలు కూడా జరిగినాయి. అయితే ఇవాళ అల్లు అర్జున్ గారు నిన్న అంటే సోమవారం నాడు ఆయన కలిశాడు అని చెప్తున్నారు. ఇవాళ అంటే మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు బాబు మాత్రమే ఆయన ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళ మదర్ ఎవరైతే మార్క్ శంకర్ గారి తల్లి గారు నిన్న తిరుమల పర్యటనలో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ ఉండగా అల్లు అర్జున్ గారు, స్నేహారెడ్డి గారు ఇద్దరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని వచ్చారని చెప్తున్నారు. సో ఇలాంటివి ఒక సహృద్భావ వాతావరణంలో ఇలాంటి కలయిక ఒక మంచే చేస్తుంది అని చెప్పాలి. ఎందుకు అంటే ఆవేశాల్లో అభిమానులు రకరకాల నానా మాటలు అనే ప్రమాదం ఉంది. మొన్నటికి మొన్న అల్లు అర్జునే నా లోకం అనే ఒక అకౌంట్ నుంచి నానా దుర్భాషలాడుతూ మార్క్ శంకర్ మీద కూడా ఒక బాధ కలిగించే పోస్టులు వేశారు. సో వెంటనే పోలీసులు స్పందించి ఆ అల్లు అర్జునే నా లోకం అనేవాడిని లోపలేశారు. అలాగే ఒక ఇద్దరు ముగ్గురిని కూడా ఇలాంటి పోస్టులు పెట్టినందుకు వాళ్ళని లోపలేసినట్టుగా తెలుస్తోంది. అయితే సో ఇది అంటే ఆవేశాలు ఇటు మెగా అభిమానుల మధ్య, అల్లు అభిమానుల మధ్య ఒక రకమైన వార్ నడుస్తూ ఉంది. ఈ వార్ నేపథ్యంలో కొంతమంది బాధ్యత లేని మనుషులు ఒక జుగుప్సాకరంగా మాట్లాడే ప్రమాదం ఉంది. వాటిని నివారించాలంటే అల్లు అర్జున్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ మంచిదే అని చెప్పాలి. అనేక విమర్శల తర్వాత అయినా కనీసం అల్లు అర్జున్ గారు వెళ్ళారు. అల్లు అర్జున్ గారు అన్నీ చేస్తున్నారు, కానీ చాలా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చేస్తున్నారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అల్లు అర్జున్ గారు ఆ పుష్ప థియేటర్కి, సంధ్యా థియేటర్కి వెళ్ళి పుష్ప చూడడానికి వెళ్ళినప్పుడు తొక్కిసలాటలో ఒక మదర్ చనిపోయింది, బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడన్నప్పుడు 48 గంటల పాటు అల్లు అర్జున్ గారి నుంచి స్పందన లేదు. ఆ తర్వాత స్పందించినా కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే అవసరంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వెంటనే ఆదుకోవటానికి స్పందించాల్సిన అవసరం ఉన్నది కదా. సో అల్లు అర్జున్ గారు ఆయన పిఆర్ టీం ఎంత బలంగా ఉన్నా ఇలాంటి వాటిల్లో ఎందుకో వెనకబడి ఉన్నారు అని అనిపిస్తుంది అనమాట. అల్లు అర్జున్ గారు మొత్తం మీద అయితే మొన్ననే ట్వీట్ చేసి ఉండాల్సింది, ఆ ట్వీట్ చేయక ఇప్పుడు చేశారు. మనందరికీ తెలిసిందే ఎలక్షన్ ముందు నుంచి ఒక వార్ నడుస్తూ ఉంది. శిల్పా రవిచంద్రారెడ్డికి ఎప్పుడైతే ఆయన సపోర్ట్ చేశారో అప్పటి నుంచి ఒక వార్ నడుస్తూ ఉంది. ఆ వార్ నడిచేదానికి మరింత ఆజ్యం పోసినట్టు అల్లు అర్జున్ గారు కొంచెం సంయమనం పాటించాలి కదా, కానీ ఆయన సంయమనం పాటించడం తగ్గేదేలే అంటాడు ఆయన. మారుతి సుబ్రహ్మణ్యం ఫంక్షన్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టయింది.
ఆ తర్వాత అంతా మనం చూస్తూనే ఉన్నాము. ఆయన మీద కేసు అవ్వటం, మెగా బ్రదర్స్ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి చిరంజీవి గారు వెళ్ళారు, నాగబాబు గారు వెళ్ళారు. కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించినట్టు అవుతుంది ఆయన దగ్గరికి వెళితే అన్న ఉద్దేశంతోనే ఫోన్లో మాట్లాడారు, కానీ ఆయన వెళ్ళలేదు అని చెప్పారు. సో ఈ సందర్భంలో కొంత ప్యాచప్, ఆ తర్వాత అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత చిరంజీవి గారింటికి వెళ్ళారు, నాగబాబు గారింటికి వెళ్ళారు, కొంత ప్యాచప్ అయ్యిందేమో అని అనిపించింది. కానీ మళ్ళీ మొన్నటికి మొన్న ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఎందుకు స్పందించలేదు అల్లు అర్జున్ గారు అనే విమర్శలు వచ్చినాయి అనేకంగా. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు స్పందించారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఏదేమైనా దీనికి సంబంధించి ఒక రుజువులతో కూడిన, ధృవీకరణతో కూడిన ఏదైనా ఫోటోలో విజువల్స్ రిలీజ్ చేయడమో లేకపోతే ఒక ప్రకటన రిలీజ్ చేయడమో చేస్తే బాగుంటుందనేది నాకు అనిపిస్తోంది. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు ఈ అల్లు అర్జున్ టీం కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి టీం కానీ ఎంతవరకు చేస్తాయో చూడాలి.